అంటే ఇవాళ చట్టం ముసుగులో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోలీసులు మన వర్గాల మీద ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతుంది. అది మహిళల మీద. ఇంతకుముందు చెప్పినాం కదా, చెడ్డేయడం ఏంది ఒక తల్లికి కొడుకు ముందట. ఒక తల్లిని వ్యవసాయ కూలిని పట్టుకొని కుట్టడం ఏంది. రోహిత్ ఇట్రండి, ఇట్రండి, రోహిత్, ఈశ్వర్ ఇట్రండి, అమ్మ చిత్ర మీరు అందరూ ఇట్రండి, అక్క నవని ఇట్రండి, ఈ లైన్లోకి రండి. ఇట్లా చాలా సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి. రెండోది, ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకటేమో పోలీస్ హింస ఎదుర్కొంటే, రెండు కులం పేరుతో హింసకు గురై కౌంటర్ కేసులు పెట్టి. రవి ఉన్నాడు, వేములవాడ నుంచి వచ్చిండు. ఆయన చేసిన పాపం ఏంటంటే, ఆయన సంపాదించుకున్న పైసలు 7 లక్షలు ఒక ఆయనకి ఇచ్చిండు దోస్తుకు. ఆ 7 లక్షలు పోయి అడిగితే వాని కొడుకు శివకుమారు కానిస్టేబుల్ ట్రైనింగ్ అవుతుంది. ఇప్పుడు నేను 5 నెలల తర్వాత ఈ వేములవాడకు కానిస్టేబుల్గా వస్తా, బిడ్డని తోలు తీస్తాను. అరే నువ్వు ఎవరి కోసం అవుతున్నావు కానిస్టేబుల్? నా 7 లక్షలు నాకు ఇస్తే నాకు పంచాది లేదు, రవికి ఆయనకు పంచాది లేదు. కానీ వాడు ఉద్యోగస్తుడు, ఇంకా డబ్బులు తీసుకున్నాడు. కొడుకు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాని చెప్పి ఆయన మీద అక్కడి సిఐ కౌంటర్ కేసు పెట్టిండు. ఏం చేసిన పాపం, తగ్గ అన్యాయం జరిగితే గిట్నే పోయి మాట్లాడింది కరీంనగర్లో. డిఐజీ ఆఫీస్కి పోయి ఒక లెటర్ ఇచ్చి మాట్లాడితే, యూట్యూబ్ ఛానల్, ఒక మైత్రి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళు మాట్లాడితే రికార్డ్ అయితే ఆయనను సిఐ పిలిచి ఎవడైతే 7 లక్షలు తీసుకుంటో వాని భార్య పేరుతో తప్పుడు కౌంటర్ కేసు పెట్టి, నా భార్య పట్ల అసభ్యంగా, ఎంత నీచానికి దిగుతారంటే సాలేగాళ్ళు డబ్బులు ఇస్తారు ఇవ్వాలి, కానీ వాళ్ళ స్త్రీలకు వచ్చేసరికి కనీసం ఆ స్త్రీ కన్నా సోయి ఉండాలి కదా కేసు పెట్టేప్పుడు. అంటే 7 లక్షలు ఎగ్గొట్టడానికి నా పట్ల అసభ్యంగా ప్రవర్తించని చెప్పి తప్పుడు కేసు పెట్టించి. ఇది రవి కేసు. ఇగో మా మీనా ఉంది, ఆయన అలా భర్త మల్లేషే కదా, మల్లేశం ఇనుప సామాను అమ్ముకొని బతుకుతాడు. ఇనుప సామాను మన ఊళ్ళో వస్తారు కదా, పాత సామాను ఇనుప సామాను బతుకుతారు. ఆయన ఏదో ఒక వ్యవసాయ బావి దగ్గర 500 1000 రూపాయలు విలువైన ఒక వైరు కోసిన ఆరోపణతోటి ఆమె భర్తను ఊరంతా, ఎందుకు వాళ్ళు బుడగజంగములు, అదే రెడ్డివాడైతే రెడ్డి మల్లేష్ అయితే కొడుతురా, అదే వెలుముడైతే కొడుతురా, కరీంనగర్ దూరలు కేటీఆర్ కొడుకునో ఇంకోనో కొట్టగలుగుతారా? అట్లా ఆ మల్లేష్ని తీసుకొని పోయి మొత్తం అక్కడ ఊరంతా రాత్రంతా కొట్టి, ప్రభుత్వం కట్టిన బిల్డింగ్ రైతు వేదిక, రైతు సంఘం దగ్గర దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్తాం పెద్ద మనిషి తాత విగ్రహం ముందు కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. ఊరంతా కలిసి, ఊరంతా వ్యవసాయం, రెడ్లు, ఇంకో వేరే కులపోళ్ళు, అట్లా అక్కడ చంపింది. ఇగో మన మల్లేష్ అన్న, మా పద్మకుండ్రు, 2 దోస్తులు పోయి, అరే ఎవరైనా తాగుతాడు, తాగునాడు ఎవడి ప్రపంచంలో, 2 దోస్తులు పోయి తాగితే పంచాయతీ అయితే మా కర్ణం పాండును చంపేస్తే కేసు మామూలు కేసు పెట్టాడు. మా కల్పన గారు మిగతా అది పేపర్లో చూసి మేము పోయి తర్వాత SC ST అట్రాసిటీ కేసుగా మార్చినాం. ఇంకా బాధితులకు డబ్బులు రాలేదు. బాధితులకు మా యాదక్కు ఉంది, మా యాదక్కేటవే ఆమె కొడుకు ప్రణయ్, తరుణ్, వాడు చేసిన పాపం ఏంది, దోస్తు నా స్కైలాబ్ నా దోస్తు, నేను ఇట్లా జబ్బ దాక్తా అయినంత మాత్రం మేము చంపుకోవన్నా. ఇట్లా జబ్బ దాకిన పాపానికి తరుణ్ను చంపేశారు. హైదరాబాదులో సిటీలో నట్టన ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజాభవన్కు 3 కిలోమీటర్ దూరంలో రసూల్పురాలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడనేమో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర, ఇక్కడేమో పోలీస్ స్టేషన్ 2 కిలోమీటర్లు, జిన్నారంలో పోలీస్ స్టేషన్ 2 కిలోమీటర్లు, జిన్నారంలో బొంతపల్లి పోలీస్ స్టేషను, గుమ్మడిదల పోలీస్ స్టేషను పోయి పోలీస్ స్టేషన్ 2 కిలోమీటర్ల చంపేసిన పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. ఎందుకు ఈ ఇద్దరిని పిలిచినామంటే, ఈ ఇద్దరికి కూడా చట్ట ప్రకారం SC ST అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారము నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం, పునరావాసం కల్పించాలి ప్రభుత్వం. ఈశ్వరమ్మను మనం ఒక ఈశ్వరమ్మ చూసినాం కదా, మహబూబ్నగర్లో మొన్న ఒక ఆదివాసి చెంచు స్త్రీ మానంలో డిజిల్ కట్టెలు పెట్టి తగలబెట్టారు. చెప్పొద్దు నాయటువంటాడు. ఆమెకు కొట్లాడితే, అన్ని సంఘాలు కొట్లాడితే ఓ ఇల్లు మంజూరు చేసింది ప్రభుత్వం, మొత్తం దోషులను అరెస్ట్ చేసిండ్రు. అటువంటి న్యాయం అందరికీ కూడా జరగాలనేది ఈ మీటింగ్కి సంబంధించి. జస్టిస్ చంద్రకుమార్ గారు మనతోటి జాయిన్ అవుతారు.
ఇక్కడ మన కనకయ్య అనిత దంపతులు ఉన్నారు. శ్రీధర్ అన్న మీరు కూడా రావాలి. ఈ ఇద్దరు ఈయన మీద కనకయ్య గారి మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు పోలీసులు అక్కడ ఎస్ఐ సురేంద్రబాబు అత్యంత క్రూరంగా ప్రవర్తించి కొట్టాడు. మా శ్రీధర్ అన్న మా సుదర్శన్ అన్న ఆ కేసును బయటకు తీసుకొచ్చి మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తిరుపతి గారు అక్కడికి వెళ్ళి తర్వాత మేము వెళ్ళి అక్కడ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇట్లా చాలా సంస్థలు ఐలా నుంచి ఆల్ ఇండియా లాయర్స్ అడ్వకేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డీజీపీ కూడా కంప్లైంట్ ఇచ్చారు, మానవ హక్కులకు కమిషన్ కంప్లైంట్ ఇచ్చిర్రు. కానీ ఇప్పటికీ వాడి మీద కేసు కాలేదు. నేను వాడే అంట వాడు ఏమన్నా పెట్టుకొని ఎస్ఐ సురేంద్రబాబు ఎంత దీచానికి దిగదరిందంటే మనలాంటి సంఘాలతోటి ఒక తప్పుడు ప్రెస్ మీట్ పెట్టించాడు. ఓడు ఎస్సీ నాయకుడు వస్తాడు, ఓడు ఎస్టీ సంఘం నాయకుడు వస్తాడు, ఓడు బీసీ సంఘం నాయకుడు వస్తాడు, వచ్చి ఇట్లా మైక్ పట్టుకొని నా లెక్కనే ఎస్ఐ సురేంద్రబాబు చాలా మంచోడు అంటాడు. అరే వాని అమ్మని కొడితే వాడు మంచోడు అవుతాడు, వాని అయ్యని కొడితే తెలుస్తుంది. డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇంతకుముందు చెప్పిన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారు. అయినా ఇప్పటికీ మా శ్రీధర్ అన్న సుదర్శన్ అన్న ఆ బాధితుల వెంట మా సురేష్ అక్కడ కేవీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ వెంట ఉండి న్యాయం కోసం కొట్టాడుతుర్రు. కానీ న్యాయం ఇంకా ఆడ గెలుస్తలేదు, ఓడిపోతూనే ఉంది. కానీ మేము కనకయ్య దంపతులకు కానీ మిగతా అందరికీ కానీ మేము చెప్పదలుచుకున్నాం, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాకపోతే రేపు చట్టబద్ధంగా వాడు శిక్ష పడాల్సిందే. మన బలం ఇవాళ తక్కువ ఉండొచ్చు. ఇవాళ రెడ్ల పాలన దొరల పాలన పోయి మా హరీష్ చెప్తాడుగా, అప్పుడు కేసీఆర్ దొర పాలన ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పొట్టోడి పాలన వచ్చింది, ఇప్పుడు రెడ్ల పాలన వచ్చింది, వెలుమదొరలు పోయి రెడ్ల పాలన వచ్చింది. మనకు న్యాయం జరగకపోవచ్చు, కానీ మనం మాట్లాడుతుంటే న్యాయం జరుగుతుంది. ఈ సందర్భంలో అనేకంగా జరుగుతాయి. మన మధ్యనే పంచాయతీ పెడతారు, మనకు మధ్యనే మా సుదర్శనకు ఇంకో ఆరోపణ చేస్తారు, మా శ్రీధరనికి ఇంకో ఆరోపణ చేస్తారు, శంకర్ గారికి ఇంకో అంటగడతారు, ఇట్లా రకరకాల ఆరోపణ చేస్తారు. ఇక్కడ నిలబడాలి. ఈ చౌరాస్తాలో మొదట్లో ఎట్లా నిలబడ్డమో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మీరు నన్ను కొట్టాడు వాడు సురేంద్రబాబు, రామడుగు పోలీసులను కొట్టాడు, సిసిఎస్ కరీంనగర్లో కొట్టాడు అని మొదట ఎక్కడ చెప్పినామో చివరి దాకా చెప్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది.